వెల్కమ్ టు D77 న్యూస్. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు టికెట్ ధరలను 50% పైగా పెంచడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు సౌకర్యం కల్పించవలసిన ప్రభుత్వం పండగ పేరుతో దండిగా డబ్బులు వసూలు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటూ, మరోవైపు పండగల సమయంలో ప్రత్యేక బస్సుల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేయడం సాధారణ ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. రోజువారీ కూలీ కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు తమ గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే సమయంలో ఈ పెరిగిన టికెట్ ధరలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజల జేబులు ఖాళీ చేస్తూ పండగల ఆనందాన్ని భారం మోపుతున్నట్లుగా మార్చిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండగల సమయంలో అయినా సాధారణ ఛార్జీలకే బస్సులు నడపాలని, కొద్దిగా అయినా ఛార్జీలు తగ్గించాలని వారు కోరుతున్నారు. ప్రజల ఆకాంక్షను వింటుందా ప్రభుత్వం, లేక పండగ పేరుతో మరింత డబ్బులు వసూలు చేస్తూనే ఉంటుందా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.